కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గాంధీ ఆవరణలో గల వరి కొనుగోలు కేంద్రంలో రైతులు రోడ్డెక్కారు. వారం రోజుల నుంచి వడ్లను కాంటు చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని రామారెడ్డి చౌరస్తా వద్ద రైతులు సుమారు గంట పాటు ధర్నా చేశారు. 10 రోజులుగా వరి ధాన్యాన్ని కోసి కొనుగోలు కేంద్రంలో ఆరబెట్టినప్పటికీ కూలీల కొరత ఉందంటూ సాకులు చెబుతూ అధికారులు కాంట వేయడం లేదని రైతులు ఆరోపించారు. దీంతో 4 రోజుల నుంచి ఉదయం భారీ ఎండలు, సాయంత్రం వర్షం పడటం వల్ల వర్షానికి వరి ధాన్యం తడిసి ముద్దవుతోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా వర్షం నుంచి వరి ధాన్యాన్ని రక్షించుకోవడానికి అధికారులు కవర్లు కూడా ఇవ్వడం లేదని రైతులు మండిపడ్డారు. రాత్రి కురిసిన వర్షానికి వడ్లు కొట్టుకుపోయాయని రైతులు కన్నీరు మున్నీరయ్యారు. వెంటనే అధికారులు చర్యలు చేపట్టి రైతుల నుంచి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ అధికారులను రైతులు వేడుకుంటున్నారు. వర్షానికి రోజు ఎండ పోసిన కొద్దీ 40 కిలోల బార నిండంగా 2 కిలోల తరుగు పెట్టుకోగా మళ్ళీ వేరే సంచులు అల్లోకి నింపుతారు సార్. అన్ని అట్లు దూగుతుంది. నష్టపోతున్నాం సార్. ఇప్పుడు మాకు నష్టంకు న్యాయం జరగాలి. కాంటే ఇట్లనే పెట్టుకోవాలి. మేము అట్లా ఎండ వసూలు మొత్తం కాదు సార్. ఎండ దొరకలేరు ఏమో సార్. రోజు దోలకొస్తామంటారు. అమ్మాలను రోజు దోలకొస్తలేరు. మళ్ళా వర్షం పడుతుంది, నానుతుంది. ఇప్పుడు నేర్పుతానం పానం పోగా జర అయితే అనొస్తుంది. ఏం చెప్పేసారు, కాండ పెట్టలేదు. ఒక 4-5 ఫుట్లు పెట్టి బంద్ చేసారు. దినాం అడిగితే దినాం 3 గంటలకు 4 గంటలకు వస్తారు. అమ్మాళ్ళు కొన్ని కాండ పెడుతున్నారు, వెళ్ళిపోతారు. నేను వర్షం వచ్చే టైం కాగితాలు ఇస్తారంటే కాగితాలు ఇయ్యలేదు. నేను కొనుకొచ్చి కప్పుకున్నాం. మరి వర్షం వెలిసినాక కాగితాలు ఇస్తారంటే దంగని పోతే కొత్త కాగితాలు మొత్తం నానే పెట్టుకున్నాం. ఒక కాగితం ఇయ్యలేదు. వర్షం వెలిసినాక కాగితాలు ఇస్తామంటే అప్పటికి అనిపోయినాయి అందరి. ఒక లారీ సగం అడ్డుకుంటున్నాయి. కాంటాలు ఏమన్నా అంటే లేబర్ వస్తారు పెట్టిస్తా, లేబర్ వస్తారు పెట్టిస్తుంది. ఏం ముచ్చట. దినా 3 గంటలకు రావాలి, చేసే పెట్టాలి, పోవాలి. సమస్య సార్. ఏం డిమాండ్ చేస్తారు ఫైనల్ డిమాండ్ ఏం సార్? ఉన్న వాటి కాండ కావాలి మొత్తం. ఇప్పుడు నాణ్య మరెండ పెట్టాలంటే ఎండ పెడతారు సార్. అది ఇప్పుడు మనం మొత్తం ఆనే కదా ఎండ పెట్టు రెక్కలని జబర్దబ్ రాత్రి పుల్లు అయినాయి మొత్తం అందరికి రైతులకు. వడ్డు కొట్టుకపోతే వడ్ల కట్టము సంచులు వేసినా ఆగలేవు అందరికి. ఈ ప్రాబ్లం ఇది సార్.